సమంత ఈ మధ్యాహ్న స్పీడ్ తగ్గించింది. ఆమెకు అనేక అనారోగ్యాలు ఉండటంతో ఆమె ఆచితూచి అడుగులు వేస్తుంది. ఎంపిక చేసిన సినిమాలకే డేట్స్ ఇస్తోంది. ఆమె సినిమాల పరంగా ఫామ్లో లేకపోయినా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులతో, ఆమె హాట్ ఫోటోలతో ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటుంది. ఆమె తన అభిమానులకు టచ్లో ఉంటూ వస్తుంది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ను ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో పోస్టు చేస్తూ వస్తుంది. ఈ క్రమంలో ఆమె మమ్మూటితో ఓ సినిమా కమిట్ అయిందని ఆ మధ్యన వార్తలు వచ్చాయి. ఓ రకంగా మలయాళంలోకి ఆమె లాంచింగ్ లాంటి సినిమా అన్నమాట. ఆ సినిమా నిన్నటి రోజు ప్రారంభం అయ్యింది. ఆ సినిమా ప్రారంభోత్సవానికి ఆ సినిమా దర్శక నిర్మాత గౌతమ్ మీనన్తో పాటు పలువురు సెలబ్రిటీలు ఇచ్చేశారు. హీరోగా నటిస్తున్న మమ్ముటిపై ముహూర్తం సన్నివేశం చిత్రీకరించారు. కానీ సమంత ఎక్కడా కనిపించలేదు. దాంతో అసలు ఆమె ఆ సినిమా చేస్తుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి. లేక ఆ టైంకి వచ్చి కూడా షూటింగ్కు హాజరవుతుందా లేదా అని అంటున్నారు. ఆమెను గౌతమ్ మీనన్ ఒప్పించాడని చెబుతున్నారు. ఎందుకంటే గౌతమ్ మీనన్కు సమంతకు ఇంతకు ముందు కొంత సంబంధం ఉండేది. గౌతమ్ మీనన్ ఆమె కెరీర్లో పెద్ద సినిమా ఇచ్చాడు. ఓ రకంగా కెరీర్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఈ క్రమంలో ఆమె ఈ చిత్రంలో చేస్తుందా లేదా అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏ విషయము ఇంకా అధికారికంగా అయితే బయటికి మాత్రం రాలేదు. అనారోగ్యంతో సమంత బాధపడుతుందని చెప్పటానికి లేదు. ఎందుకంటే ఆమె వరుస పెట్టి చక్కటి ఫోటోషూట్స్, హాట్ ఫోటోలు పెడుతుంది. ట్రావెలింగ్ చేస్తోంది. మెడిసిన్ క్లాసులకు హాజరవుతుంది. బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. మరో పక్క సమంత రీ ఎంట్రీ ఏ సినిమాతో అనేది ఖరారైంది. సొంత నిర్మాణంలోనే ఆ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇటీవలే ఆమె ట్రాలాలా మూవీకు పిక్చర్స్ పేరుతో ఓ నిర్మాణ సంస్థని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. అందులోనే ఆమె కొత్త చిత్రం మా ఇంటి బంగారం తెరకెక్కనుంది. సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని ఓ పోస్టర్తో పాటు పేరు ప్రకటించారు. అందులో గన్ చేత పట్టిన గృహిణిగా కనిపిస్తుంది సమంత. బంగారం అనిపించుకోవాలంటే ప్రతిదీ మెరిసిపోవాల్సిన అవసరం లేదు అనే ట్యాగ్ లైన్తో ఈ సినిమాని ప్రకటించారు సమంత శాకుంతలం, ఖుషి చిత్రాల తర్వాత ఆమె చేస్తున్న సినిమా ఇదే. అనారోగ్యం కారణంగా కొన్ని నెలల పాటు విరామం తీసుకున్న ఆమె మళ్ళీ మునుపటిలా నాజుగ్గా సిద్ధమై కెమెరా ముందుకొస్తుంది. పలువురు స్టార్ హీరోల సినిమాల విషయంలో సమంత పేరు వినిపించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాతోనే ఆమె రీ ఎంట్రీ ఇస్తుంది. మా ఇంటి బంగారం చిత్ర దర్శకుడు ఎవరు, ఇతరత్ర విషయాలు ఏమిటనేది మాత్రం ఇంకా బయటికి రాలేదు. హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ప్లీజ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి.